ఇట్లా ఉన్నాయి సార్. ఇది ఎక్కువగా మన గత ప్రభుత్వం సైలో బంకర్ అని ఇక్కడే ఏర్పాటు చేశారు సార్. అంబేద్కర్ కాలనీ కిష్టారం దగ్గరగా అతి దగ్గరగా ఏర్పాటు చేసినందువల్ల తీవ్ర కాలుష్యం ఎదుర్కోవడము, చాలామంది ఈ శ్వాసకోశ వ్యాధులతోటి బాధపడడం ఇట్లా జరుగుతూ ఉంది. కొన్ని మరణాలు కూడా సంభవించాయి. అది గతంలో తమ దృష్టికి తీసుకొచ్చిన వెంటనే తగిన చర్యలు చేపట్టి మీరు చాలా రెమెడీలు చేపట్టారు. కొంచెం కాలుష్యం అన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. అలాగే సింగరేణి అధికారులను ఆదేశించి వారికి ఇల్లు కోల్పోయిన వాళ్ళకు కూడా ఇప్పటివరకు సింగరేణి వాళ్ళతోటి సుమారుగా ఇప్పటివరకు 40 ఇల్లు నిర్మించడం జరిగింది సార్. ఇంకా కూడా కొంతమందికి ఇంకా ఒక 200 మెంబర్స్కి అవసరం ఉంది. అది కూడా మీరు వాళ్ళకి ఆదేశించి చేయించాలని మీకు అభ్యర్థిస్తున్నాను. అలాగే ఈ సైలో బంకర్ ఎఫెక్ట్ వల్ల కిష్టారం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు కూడా మీకు విన్నవించేది ఏంటంటే వాళ్ళకి రీహాబిలిటేషన్ ఇచ్చి వేరే చోటికి షిఫ్ట్ చేయాలని మిమ్మల్ని అడుగుతున్నారు సార్. అదొకటి చేయమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సందర్భంగా సింగరేణి కాలేజ్లో పనిచేస్తున్నటువంటి యాజమాన్యానికి, అట్లాగే కాలేజ్లో పనిచేస్తున్న సిబ్బందికి, వారందరి శ్రేయస్సు దృష్ట్యా ఈ సింగరేణి భవిష్యత్తులో కూడా దేదీప్యమానంగా వెలుగుతో ప్రథమ స్థానంలో ఉండాలంటే మనం ఈ పోటీలో తట్టుకొని నిలబడగలిగి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పోటీలో తట్టుకొని నిలబడాలి అంటే మన ప్రొడక్షన్ పెంచుకోవాలి, క్వాలిటీ పెంచుకోవాలి, ధరని మార్కెట్లో అనుగుణంగా స్థాయికి తెచ్చుకోవాల్సిన అవసరం ఈ 75 వేల మంది సిబ్బంది పైన ఉన్నది. ఎందుకంటే వీళ్ళందరి భవిష్యత్తు ఈ సింగరేణి కాలేజ్ భవిష్యత్తు పైన ఆధారపడింది. కాబట్టి దానికోసమే ఈరోజు యాజమాన్యం పెద్ద ఎత్తున ఆలోచన చేస్తూ తీసుకోవాల్సినటువంటి మార్పులు, రిఫార్మ్స్, బాధ్యతలు వాటన్నిటిపై కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. అట్లాగే దేశంలో ఎంతో పెద్ద ఎత్తున చరిత్ర కలిగినటువంటి సింగరేణి కాలేజ్ దాదాపు 136 ఇయర్స్ అయిపోతే ఈ 136 ఇయర్స్లో ఉన్నటువంటి సింగరేణి కాలేజ్కు ఉన్నటువంటి ఎక్స్పర్టైజ్, మైనింగ్లో ఉన్న ఎక్స్పర్టైజ్ బహుశా చాలా కంపెనీలకు ఉండకపోవచ్చు. కానీ గ్లోబలైజేషన్లో చాలా ప్రైవేట్ సంస్థలు, మిగతా ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు ఇంత పెద్ద ఎత్తున ఎక్స్పర్టైజ్ లేకపోయినా వాటిలో పాల్గొని కావలసినటువంటి మైన్స్, మినరల్స్ సాధిస్తూ లాభాలు ఆర్జిస్తూ భవిష్యత్తు పునాదులు వేసుకుంటూ ముందు పోతా ఉన్నారు. అందుకే ఈరోజు సింగరేణి కాలనీస్ కూడా కేవలం బొగ్గు బావిలకు మాత్రమే పరిమితం కావద్దు. భవిష్యత్తులో మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తిలో కూడా మార్పులు వస్తూ ఉన్నాయి. బొగ్గు ఆధారిత విద్యుత్తే కాకుండా ఇవాళ గ్రీన్ ఎనర్జీ కూడా పెద్ద ఎత్తున ప్రపంచంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా చాలా వడివడిగా వచ్చేస్తూ ఉన్నాయి. అది సోలార్ పవర్ కావచ్చు, హైడల్ పవర్ కావచ్చు, లేకపోతే సోలార్ ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి పవర్ని స్టోరేజ్ చేసుకోవడానికి పనికొచ్చేటువంటి బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థలు కావచ్చు, పంప్ స్టోరేజ్ వ్యవస్థలు కావచ్చు, లేకపోతే హైడ్రో పవర్ కావచ్చు, రేపొద్దున వచ్చే ఇంకా ఇతర ఏ మార్పులైనా కావచ్చు. ఇలా మార్పులు వడివడిగా స్పీడ్గా ప్రపంచీకరణలో భాగంగా వస్తున్నప్పుడు, బొగ్గు ఆధారిత పరిశ్రమలు తగ్గిపోయినప్పుడు, బొగ్గు ఉత్పత్తి చేస్తే దాని కొనుగోలు సమస్యగా మారినప్పుడు మన కంపెనీ యొక్క భవిష్యత్తు పెద్ద ప్రశ్నార్థకంగా మారుతుంది. అందుకే కంపెనీ ఎప్పటికప్పుడు అప్డేట్ కావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అందుకే కేవలం సింగరేణి కాలేజ్ బొగ్గు బాయిలకు మాత్రమే పరిమితం కాకుండా ఈరోజు ప్రపంచంలో వస్తున్నటువంటి టెక్నాలజీలో వచ్చిన మార్పులకు అనుగుణంగా రేర్ ఎర్త్ మినరల్స్, అట్లాగే క్రిటికల్ మినరల్స్, ఈ రేర్ ఎర్త్ మినరల్స్, క్రిటికల్ మినరల్స్ సంబంధించి ఎక్కడైతే టెక్నాలజీ పెద్ద ఎత్తున వాడుకలో ఉంటుందో అక్కడ వీటి అవసరం పెద్ద ఎత్తున ఉన్నది. దీనికి సంబంధించి కొన్ని దేశాలు గుప్తాధిపత్యం సాధించే క్రమంలో భారతదేశానికి ఈ రేర్ ఎర్త్ మినరల్స్, క్రిటికల్ మినరల్స్ కూడా అవసరం పెద్ద ఎత్తున ఉన్నది. కాబట్టి ప్రపంచంలో వస్తున్నటువంటి టెక్నాలజీకి సంబంధించిన మార్పులకు అనుగుణంగా ఈ రేర్ ఎర్త్ మినరల్స్, క్రిటికల్ మినరల్స్ లేకపోతే భవిష్యత్తులో పరిశ్రమలు, ఈ టెక్నాలజీ కూడా వెనకబడిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఆ అవసరాలు కూడా పెద్ద ఎత్తున ఈ దేశానికి అవసరపడేటువంటి పరిస్థితుల్లో
సింగరేణి ఆ రంగాల్లో కూడా విస్తరించి భవిష్యత్తులో తనకున్నటువంటి ఎక్స్పర్టైజ్తో ఈ సింగరేణి లోకల్గా కాకుండా సింగరేణి గ్లోబల్గా ఎదగాలనేటువంటి ఆలోచన ఈరోజు సింగరేణి యాజమాన్యం పెద్ద ఎత్తున ఆలోచన చేస్తున్న సందర్భాన్ని సంతోషంగా మీ అందరి ద్వారా పంచుకుంటున్నాను. కేవలం దేశంలో ఉన్నటువంటి బొగ్గుబాయిలతో తృప్తి చెందటమే కాకుండా బొగ్గుబాయిలతో పాటు దేశంలో ఇతర క్రిటికల్ మినరల్స్ కూడా లిథియం కావచ్చు, గ్రాఫైట్ కావచ్చు, లేకపోతే కాపర్ కావచ్చు, ఇతరత్ర అనేక రకాలైనటువంటి మినరల్స్ ఈరోజు పెద్ద ఎత్తున అవసరం పడుతున్నటువంటి పరిస్థితుల్లో వాటన్నిటికి కూడా మనం పోటీ పడి ఆ బ్లాక్స్ కూడా సాధించే పరిస్థితి ముందుకు పోవాలనేది సింగరేణి యాజమాన్యం యొక్క ఆలోచన. సరే, పోయే ముందు మనకి అవగాహన కోసం ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచినటువంటి కొన్ని సంస్థలని టెండర్ పిలిచి ఆ సంస్థల్ని ఆహ్వానించి ఎక్స్పీరియన్స్తో, ఎక్స్పర్టైజ్తో ఏ రంగాల్లో, ఏ దేశాల్లో, ఏ రాష్ట్రాల్లో సింగరేణి మైనింగ్ పోవటానికి అవకాశం ఉంటుందో, తద్వారా లాభాలు ఆర్జించడానికి అవకాశం ఉంటుందో, భవిష్యత్తులో ఈ సింగరేణి ఆధారపడి ఉన్నటువంటి తెలంగాణ సమాజం భవిష్యత్తు అంతా ఉజ్వలంగా ఉంటుందో దానికి సరిపోయేటువంటి సూచనలు, సలహాలు ఇవ్వమని చెప్పి ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచినటువంటి కంపెనీలని టెండర్ పిలిచి వాళ్ళ సలహాలు, సూచనలు కూడా తీసుకునే కార్యక్రమాన్ని సింగరేణి ముందుకు వచ్చింది. ఈరోజు వారు ఇచ్చినటువంటి ఆలోచనలు బేస్ చేసుకొని ఈరోజు రాష్ట్రంలో సింగరేణి కాలేజ్ బొగ్గుతో పాటు ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో కాపర్ మైన్, గోల్డ్ మైన్కి సంబంధించి సింగరేణి ఇప్పటికే పార్టిసిపేట్ చేసింది సర్వేకి సంబంధించి. ఇతర క్రిటికల్ మినరల్స్ కోసం కూడా ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. రేపు పొద్దున భవిష్యత్తులో ప్రపంచంలో ఎక్కడ ఇవి అందుబాటులోకి ఉంటే అక్కడ కూడా సింగరేణి విస్తరించి ఈ సింగరేణి జెండా కేవలం తెలంగాణ కాదు ప్రపంచవ్యాప్తంగా ఎగిరేటట్టు చేయాలనేదే మనందరి ఆలోచన. తద్వారా ఎప్పుడో 136 సంవత్సరాల క్రితం మొదలుపెట్టినటువంటి సింగరేణి వ్యవస్థ ఉజ్వలంగా భవిష్యత్ తరాలకు కూడా దాని అవసరాలు తీరుస్తూ, వారి భవిష్యత్తును తీరుస్తూ లాభాలు గడించే పరిస్థితిలో దీన్ని ముందుకు తీసుకొని పోవడం కోసం పెద్ద ఎత్తున ఆలోచన చేస్తున్నామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ సింగరేణి కార్మికులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సింగరేణి మనందరిది. దీన్ని బతికించుకొని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత కూడా మనందరం. దీన్ని లాభాల వైపు నడిపించాల్సిన బాధ్యత కూడా మనందరం. ఉత్పత్తిని పెంచుకుంటూ ప్రొడక్షన్ కాస్ట్ని మిగతా కంపెనీస్తో సమానంగా తీసుకొస్తూ భవిష్యత్తులో భవిష్యత్ తరాలకి మన గత పూర్వంలో ఉన్నటువంటి పెద్దలు ఏ రకంగా అయితే సింగరేణి వ్యవస్థను మనకు అందిస్తే ఈరోజు 40,000 కుటుంబాలు ఏ రకంగా అయితే జీవనం సాగిస్తున్నామో భవిష్యత్తులో మీ కుటుంబాలు, మీ తర్వాత కుటుంబాలు కూడా ఈ సింగరేణి మీద ఆధారపడి వాళ్ళ కుటుంబాలు భవిష్యత్తు బాగుండేటట్టుగా ఎదగాలంటే మనం తప్పనిసరిగా అప్డేట్ కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ సింగరేణి కాలేజ్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి బొగ్గు బాయిల్ని పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ఆక్షన్ బిడ్స్ పిలిస్తే ఒక్క బొగ్గు బాయిని కూడా తెలంగాణ రాష్ట్రంలోనూ ఒక్క బొగ్గు బాయిని కూడా సింగరేణికి పొందకుండా ఇంకోళ్ళు ఎవరు పొందటానికి అవకాశం లేకుండా ఉండేటట్టుగా సింగరేణి పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు పోతాం. ఈ తెలంగాణ పరివాహ ప్రాంతంలో, గోదావరి పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని బొగ్గు బాయిల్ని సాధ్యమైనంత వరకు సింగరేణి రాష్ట్ర ప్రభుత్వం పొందడం కోసం ప్రయత్నం చేస్తుందని చెప్పి దాంట్లో భాగంగా అన్ని బ్లాక్స్లో పార్టిసిపేట్ చేయటమే కాకుండా అవసరమైతే ఇతర రాష్ట్రాల్లో కూడా బ్లాక్స్ అక్కడ కూడా పోతాం. సింగరేణికే వాటన్నిటిని అందుబాటులోకి వచ్చేటట్టుగా చేస్తామని చెప్పి దాంతోపాటు సింగరేణి కేవలం మినరల్స్ కాకుండా విద్యుత్ ఉత్పాదనలో కూడా ఇప్పటికే అడుగుపెట్టింది. జైపూర్లో పెద్ద ఎత్తున ఇవాళ ప్రొడక్షన్ తీస్తూ ఉన్నాం. ఇంకొక 1 x 800 థర్మల్ పవర్ ప్రాజెక్ట్ని
ఆల్రెడీ మనం శాంక్షన్ చేసి ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు ఏ స్థాయిలోకి వెళ్ళామనంటే సింగరేణి కాలనీ సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన 1x800 పవర్ ప్రాజెక్ట్ రాజస్థాన్ గవర్నమెంట్ కూడా జేవీతో మనతో వచ్చి సంతకం పెట్టి ఆ ప్రాజెక్టులో భాగస్వామ్యం తీసుకునే స్థాయికి వాళ్ళ సింగరేణి ఎదుగుతా ఉంది. అంతేకాదు సింగరేణి సంస్థ బొగ్గు ఆధారిత థర్మల్ పవరే కాకుండా గ్రీన్ ఎనర్జీలో కూడా వడివడిగా అడుగులు ముందుకేస్తున్నారు. వాళ్ళ ఫ్లోటింగ్ సోలార్లో ప్రయోగాత్మకంగా సింగరేణిలో కొన్ని కార్యకలాపాలు చేపట్టాం. పంప్ స్టోరేజ్ కూడా భవిష్యత్తులో సింగరేణి కాలనీస్ నుంచి ఈ పవర్ ప్రాజెక్ట్ సంబంధించి కార్యక్రమాలు చేపడుతున్నాం. రాజస్థాన్ గవర్నమెంట్తో దాదాపు 1500 మెగావాట్ 1500 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ సంబంధించి ఎంఓయూ చేసి జాయింట్ వెంచర్తో ముందుకు పోవటం కోసం కూడా సింగరేణి ఎంఓయూ చేసిందని చెప్పడానికి కూడా నేను సంతోషిస్తూ ఉన్నాను. అంటే సింగరేణి పరి విధాలుగా ఈరోజు కేవలం బొగ్గు దగ్గర నుంచే కాకుండా విద్యుత్ ఉత్పత్తి, ఆ విద్యుత్ ఉత్పత్తి కూడా బొగ్గు ఆధారిత ఉత్పత్తే కాకుండా గ్రీన్ ఎనర్జీ, సోలార్, ఫ్లోటింగ్ సోలార్, అట్లాగే పంప్ స్టోరేజ్, ఇతరత్ర వాటిల్లో, అట్లాగే క్రిటికల్ రేర్ ఎర్త్ మినరల్స్లో కూడా సింగరేణి వెళుతూ ఒక అతి ముఖ్యమైనటువంటి రోజు. సింగరేణి ప్రారంభించి 136 సంవత్సరాలు పూర్తి చేసుకొని 137వ సంవత్సరంలోకి అడుగెడుతున్నటువంటి సందర్భం ఇది. ఈ ఫౌండేషన్ డే ఈరోజు మీ అందరి సమక్షంలో ఎనర్జీ శాఖను చూస్తున్న నేను ఇక్కడ కేక్ కట్ చేసి శాసనసభ్యుల సమక్షంలో సింగరేణికి సంబంధించినటువంటి విజయోత్సవాన్ని జరుపుకోవటం చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉందని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. సింగరేణి కాలనీస్ సంబంధించి అంతవరకు రెండో అతి ముఖ్య కార్యక్రమం ఈరోజు జనరల్ మేనేజర్ కార్యాలయం విశాలంగా ఇక్కడ కట్టుకొని దీని ప్రారంభోత్సవం కూడా చేసుకున్నాం. ఈ రెండు ఈ ప్రాంతానికి సంబంధించినంతవరకు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు. ఇక్కడ ఓపెన్ కాస్ట్ మైన్స్ 1 and 2 జరుగుతూ ఉన్నాయి. ఈ కోల్ మైన్స్ సంబంధించి ఈ జరిగేటువంటి మైనింగ్ జరిగే కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ప్రత్యేకంగా మైన్స్ చూసి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే వాటి పరిష్కారం కూడా చేసి అవగాహన చేసుకొని వాటి పరిష్కారం చేస్తూ భవిష్యత్తులో సింగరేణి ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రణాళికలు చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ పర్యటన రావటం జరిగింది. ఆనాడు మహానుభావులు సింగరేణి దగ్గర వైరా శాసనసభ నియోజకవర్గంలో అనుకుంటారు, సింగరేణి మండలం ఇదేనా? ఓకే. ఆ సింగరేణి దగ్గర మొదలుపెట్టినటువంటి ఈ కోల్ మైన్స్ ఈరోజు దేదీప్యమానంగా వెలుగుతూ దాదాపు 45,000 మంది ఉద్యోగస్తులు పర్మనెంట్ ఎంప్లాయీస్తో, ఇంకో 40,000 మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్తో దాదాపు 85,000-89,000 మధ్యలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులకు కానీ మిగతా ఇతర సిబ్బందికి కానీ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వెలుగులు ఏర్పాటు చేయడానికి థర్మల్ పవర్ స్టేషన్స్కి సింగరేణి కాలేజ్ నుంచి పెద్ద ఎత్తున కోల్ సప్లై చేస్తూ వచ్చారు. ఈ సింగరేణి ఉత్పత్తి చేస్తున్న కోల్ సంబంధించి థర్మల్ పవర్ స్టేషన్స్లో ఈరోజు తెలంగాణకు సంబంధించినటువంటి జనరేషన్ స్టేషన్స్ వాడుకోవటమే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి థర్మల్ పవర్ స్టేషన్స్ కూడా మన ప్రాంతం నుంచి, మన సింగరేణి కాలనీస్ నుంచి బొగ్గును సరఫరా చేస్తూ ఉన్నాం. కేవలం థర్మల్ పవర్ స్టేషన్స్కే కాకుండా ఇతరత్ర వ్యాపారాలకు కూడా, పరిశ్రమలకి మనం సింగరేణి కాలనీస్ నుంచి బొగ్గును సరఫరా చేస్తూ ఉన్నాం.
అయితే ఈ బొగ్గు ఉత్పత్తిలో ఒకప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలకు మాత్రమే పరిమితమై ఉండేది. మన దగ్గర సింగరేణి కాలనీస్, కోల్ ఇండియా లాంటి, మహానంది లాంటి, లేకపోతే ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లాంటి ఇటువంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలు దేశంలో పనిచేస్తూ ఉండేవి. వాటి ద్వారా జరుగుతున్నటువంటి ఉత్పత్తితో ప్రభుత్వ రంగ సంస్థలు మిగతా వాటికి కోల్ ఉత్పత్తి చేసి పంపిణీ చేసే కార్యక్రమం నడుస్తూ ఉండేది. కాలక్రమేణా వచ్చినటువంటి మార్పుల్లో బొగ్గుబాయిల్ని కేవలం ప్రభుత్వ రంగ సంస్థలకే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఆక్షన్ రూపేణ ఎవరైనా కొనుగోలు చేయొచ్చు, పార్టిసిపేట్ చేయొచ్చు. అట్లాగే ప్రైవేట్ సంస్థలు కూడా బొగ్గు సరఫరా చేయొచ్చు. అట్లాగే విదేశాల నుంచి కూడా బొగ్గు దిగుమతి చేసుకొని సప్లై చేసుకోవచ్చు అనేటువంటి పరిస్థితులు ఈరోజు గ్లోబలైజేషన్లో ఈ దేశంలో ఏర్పడిన తర్వాత ఒక పోటీ తత్వం అనేది పెద్ద ఎత్తున ఏర్పడింది. ఈ పోటీ తత్వంలో సింగరేణి కాలనీస్ కూడా మార్కెట్లో ఉన్నటువంటి పోటీదారులతో సమానంగా పోటీ పడి బ్రతకాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడింది. అసలు దృష్టికి తీసుకొచ్చారు. తప్పనిసరిగా ప్రజా సమస్యలకు సంబంధించి ప్రజా సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం ఎప్పుడు వెనకడుగు వేయదు. సింగరేణి కాలనీస్ ప్రాథమిక మోటో కూడా ప్రొడక్షన్ అండ్ వెల్ఫేర్, ఉత్పత్తి చేస్తూ ప్రజల సంక్షేమాన్ని కూడా చూసుకుంటూ ముందుకు వస్తున్నటువంటి విషయం దశాబ్దాల కాలంగా మనం చూస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా మీరు చెప్పినటువంటి సామాజిక అంశాలకు సంబంధించి ప్రతిదాన్ని కూడా పరిశీలన చేసి సాధ్యమైనంత తోటికి వాటన్నిటికీ ఆన్సర్ చేయడానికి లేకపోతే పరిష్కారం చేయడం కోసం ప్రయత్నం చేస్తానని చెప్పి శాసనసభ్యురాలకి మాటిస్తూ భవిష్యత్తులో మీరందరూ ఉజ్వలంగా ఎదగాలని, మీ సింగరేణి కుటుంబాలకు సంబంధించిన కుటుంబాలన్నీ కూడా బాగా అభివృద్ధి చెందాలని, ఈ రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలతో పాటు నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. నమస్కారం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.